ఓం శాంతి. ఈరోజు మురళి 12/10/2021. मीठे बच्चे, महावीर बनो। माया के तूफानों से लड़ने के बजाय अचल अडोल बनो। మధురమైన పిల్లలరా, మహావీరులుగా తయారవ్వండి. మాయా తుఫాన్లతో యుద్ధం చేయటానికి బదులుగా అచంచలముగా స్థిరముగా తయారవ్వండి. మాయ తుఫాన్లతో పోరాడడానికి బదులుగా ఏం చేయాలి? అచంచలముగా స్థిరముగా తయారైపోండి. प्रश्न। ब्रह्मा बाबा के सामने अनेक हंगामे होते भी कभी रंज नहीं हुए, क्यों? ब्रह्मा बाबा ఎదురుగా అనేక అలజడులు ఉంటూ కూడా ఎప్పుడు బాబా విసుగు చెందలేదు. ఎందుకు? బ్రహ్మా బాబా ఎదురుగా అనేక అలజడులు ఉంటూ కూడా ఎప్పుడు విసుగు చెందలేదు. ఎందుకు? उत्तर, क्योंकि बाबा को नशा था कि हमें बाप से वर्षा लेना है. ఎందుకంటే బ్రహ్మా బాబాకు నశ ఉండేది, మనము శివ్ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అని. ये तो सब कल पहले मौफिक हो रहा है, नथिंग न्यू. జరుగుతున్నదంతా కల్పపుర మాదిరిగా జరుగుతుంది, ఇదేమీ కొత్త కాదు. गालियाँ तो सबसे अधिक बाप को मिली, फिर कृष्ण को भी गाली देते. अगर हमें भी गाली खानी पड़े तो क्या बड़ी बात. నిందలైతే అందరికన్నా ఎక్కువగా శివ బాబాకు లభించాయి. తర్వాత కృష్ణుడికి కూడా నిందలు వేస్తూ ఉంటారు, కృష్ణుని పైన కూడా. ఒకవేళ నాకు కూడా నిందలు పడితే ఇదేం పెద్ద సమస్య. శివ బాబాకి నిందలు పడినప్పుడు నాకు వచ్చే నిందలు ఇదేం గొప్ప విషయమా, పెద్ద విషయమా? అని అనుకునేవారు బ్రహ్మా బాబా. ఎందుకంటే బ్రహ్మా బాబాకు నశ ఉండేది, మేము శివ బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. నేను ఇదంతా ఏది జరుగుతుందో కల్పపురం మాదిరిగా జరుగుతుంది, ఇదేమీ కొత్త కాదు. నిందలైతే అందరికన్నా ఎక్కువ శివ బాబాకు లభించాయి. తర్వాత కృష్ణుడికి నిందలు పడ్డాయి. నాకు ఒకవేళ నిందలు పడితే ఇదేం పెద్ద సమస్య, పెద్ద విషయమా ఏంటి అని అనుకునేవారు బ్రహ్మా బాబా. దునియా హమారీ బాతోं को जानती नहीं तो जरूर गाली देगी. ప్రపంచానికి మన విషయాలు ఏంటో తెలీదు కాబట్టి తప్పకుండా నిందలు వేస్తూ ఉంటారు. इसलिए कोई भी बात में रंज नहीं हुआ. ప్రపంచానికి తెలియదు కాబట్టి నిందలు వేస్తున్నారు అని అనుకుని బాబా ఏ విషయానికి బాధపడలేదు. ऐसे ही ఫాలో ఫాదర్, అలానే ఫాలో ఫాదర్ చేయండి. అంటే మనం కూడా బ్రహ్మా బాబా లాగానే సమస్యలు వచ్చినా అలా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఫాలో చేయాలి. గీత్, భోలేనాథ్ సే నిరాలా యార్ కోయి నెహీ. భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ఓం శాంతి. ये भक्ति मार्ग वालों का गीत है. ज्ञान मार्ग में गीत आदि नहीं गाया जाता है, ना बनाया जाता है, ना जरूरत है, क्योंकि गाया हुआ है बाप से सेकंड में जीवन मुक्ति का वर्षा मिलता है. ఇది భక్తి మార్గంలో వాళ్ళు పాడినటువంటి పాట అని చెప్తున్నారు బాబా. జ్ఞాన మార్గంలో పాటలు అవేమీ ఉండవు. జ్ఞాన మార్గంలో అయితే పాటలు అనేవి ఉండవు. పాటలు తయారు చేయటం కానీ అవసరం కానీ లేదు.
ఎందుకంటే గాయనం జరిగింది కదా! బాబా నుండి సెకండ్‌లో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఇస్మే గీత ఆదికి కోయి బాత్ హీ नहीं. సెకండ్‌లో పొందే ప్రాప్తికి పాటలు అవేమి సంబంధం లేదు అని చెప్తున్నారు బాబా. విస్తారం అనేది లేదు కదా! तुम जानते हैं हमें बेहद के बाप से बेहद का वर्षा मिलता है जो भक्ति मार्ग की रस्म रिवाज है वो इसमें नहीं आ सकती మీరు తెలుసుకున్నారు అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది ఇక్కడ భక్తి యొక్క ఆచారం ఏది కూడా ఉండదు बच्चे कविता आदि बनाते हैं वो भी औरों को सुनाने के लिए అయితే మన జ్ఞాన మార్గంలో కూడా పాటలు ఉన్నాయి కదా కవితలు తయారు చేస్తారు వినిపిస్తూ ఉంటారు మరి అంటే ఇది ఇతరులకు ఇంట్రెస్ట్ కలిగించడానికి కొత్తగా వచ్చే వాళ్ళకి గురి కలిగించడానికి అంతేకాని జ్ఞాన మార్గంలో ఆధారం ఇది కాదు ఇప్పుడు భక్తి మార్గంలో ఉందనుకోండి భజన కీర్తన లేకుండా భక్తి జరగదు కానీ ఇక్కడ అలా కాదు పాట లేకపోయినా కవితలు వినకపోయినా కూడా మన సాధన మనం చేయగలం ఇది ఉండేదే అలాంటి సాధన वो भी जब तक तुम नहीं समझो तब तक कोई समझ ना सके పాటలవని కవితలవని మీరు వాటి మీనింగ్ అర్థం చేయించే వరకు అర్థం కాదు మనుషులకు అంటున్నారు బాబా अब तुम बच्चों को बाप मिला है तो खुशी का पारा चढ़ना चाहिए बाप ने 84 जन्मों के चक्र का नॉलेज भी सुनाया है खुशी होनी चाहिए कि अभी हम सुदर्शन चक्रधारी बने हैं ఇప్పుడు బాబా లభించారు కాబట్టి ఖుషి యొక్క నష ఎక్కాలి మీకు అని చెప్తున్నారు బాబా 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం కూడా వినిపించారు కదా బాబా మీకు ఖుషి ఉండాలి మేము స్వదర్శన చక్రధారిగా తయారైపోయాము చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని అని బాప్సి విష్ణుపురికి మాలిక్ బన్ రే నిశ్చయ బుద్ధి ही విజయంతి जिसको निश्चय होता वो सत्युग में जाएंगे ही బాబా నుండి విష్ణుపురికి మాలికులు అయ్యే ప్రాప్తి తీసుకుంటున్నాం విష్ణుపురి అంటే స్వర్గానికి మాలికులు అవుతున్నాం నిశ్చయ బుద్ధి విజయంతి అన్నారు ఎవరికి నిశ్చయం ఉంటుందో వాళ్ళు సత్యుగంలో రానే వస్తారు తో బచ్చం కో సదే ఖుషి లేని चाहिए ఫాలో ఫాదర్ విజయం పొందడం అంటే అర్థం ఏంటి సత్యుగంలో రానే వస్తారు నిశ్చయం ఉండేవాళ్ళు పిల్లలకు సదా ఖుషి ఉండాలి ఫాలో ఫాదర్ చేయాలి మేము అని बच्चे जानते कि निराकार बाबा जब से इस तन में प्रवेश हुआ है तो इनके पास भी बड़े हंगामे हुए भाइयों के झगड़े शहर के झगड़े सारे सिंध के झगड़े चले बच्चे बड़े हुए कहेंगे जल्दी शादी करो शादी बिगर काम कैसे चलेगा गीता पढ़ना मिस नहीं करते थे जब मालूम पड़ गए कि गीता का भगवान शिव है तो वो गीता पढ़ना छूट गए फिर नशा चढ़ गया कि हम तो विश्व के मालिक बनते हैं నిరాకారుడు శివ బాబా ఎప్పటి నుండి బ్రహ్మబాబా తనలో ప్రవేశించారో చాలా అలజడులు వచ్చాయి బ్రహ్మబాబా ఎదురుగా వాళ్ళ సోదరుల జగడాలనండి మరి ఊర్లో వాళ్ళ జగడాలు సింధు సమాజం అంతా కూడా విరోధమై జగడం చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ పిల్లలు వచ్చేవారు కదా ఆ పిల్లలు ఒక వయసుకు వచ్చేటప్పటికి తొందరగా వివాహం చేసేయాలని ఆలోచనతో ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసుకోము అంటే మరి అక్కడి నుండి చాలా ఆందోళన వచ్చింది వివాహం లేకుండా ఎలా నడుస్తుంది అని ఎలా గీత పఠన మిస్ నీ కర్తే బాబా గీత చదవడం ఎప్పుడు మిస్ చేసేవారు కాదు కానీ ఎప్పుడైతే తెలిసిందో గీత భగవంతుడు శివుడు అని గీత చదవడం వదిలేశారు జ్ఞానం యొక్క నశ ఎక్కిపోయింది బ్రహ్మబాబాకు నేనే విశ్వానికి మాలికుడు అవుతున్నాను అని నశ ఎక్కిపోయింది ये तो शिव भगवान वाच है तो उस गीता को छोड़ दिया और फिर पवित्रता पर बड़ा हंगामा हुआ शिव भगवान वाచ గీత అనేది అని అర్థమయ్యాక ఆ గీత చదవడం మొదలేశారు తర్వాత ఇక్కడ పవిత్రత యొక్క ధారణ మీదే గొడవలు వచ్చాయి ఏదైతే బాబాకు నిందలు పడ్డాయో సమస్యలు వచ్చాయో పవిత్రత యొక్క కారణంగానే అని చెప్తున్నారు బాబా भाई काके चाचे आदि कितने थे इसमें बहादुरी चाहिए ना तो मोही महावीर ने చిన్న మామయ్య సోదరులు బ్రహ్మబాబా వాళ్ళ యొక్క కజిన్స్ ఎంతమంది ఉండేవారు అందరినీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది దీనిలో వీరత్వం కావాలి జ్ఞానంలో ఎవరైతే ఎదుర్కొని నిలబడుతున్నారో వాళ్ళు మహావీర్నిలే శివాయ ఎక్కే और कोई की परवाह नहीं की బ్రహ్మబాబా వీరత్వాన్ని చూపించారు ఒక శివబాబా తప్ప ఇంకెవరిని లెక్క చేయలేదు బాబా
पुरुष है रचता, रचता खुद पावन बनता है तो रचना को भी पावन बनाना है। पवित्र हंस और अपवित्र बगले इकट्ठे कैसे रह सकते? क्रिएटर तो झट हुक्म करेगा हमारी मत पर चलना है तो चलो, नहीं तो निकल जाओ। तुमको पता है लौकिक बच्ची शादी की हुई थी, उनको मिला ज्ञान तो बोले वाह, बाप कहते पवित्र बनो तो हम क्यों नहीं बनेंगे? जवाब दे दिया पति को कि हम विष नहीं लेंगे। बस इस बात पर ही बहुतों का झगड़ा चला। बड़े बड़े घरों से बच्चियां निकल आई, कोई भी परवाह नहीं की। जिनकी तकदीर में नहीं है तो समझ भी ना सके। पवित्र रहना है तो रहो, नहीं तो जाकर अपना प्रबंध करो। పురుషులు రచయిత, ఇంటిలోని యజమాని అంటారు కదా. వాళ్ళు స్వయం పావనంగా తయారైతే వాళ్ళ పిల్లల్ని కూడా, రచనను కూడా పావనంగా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు వాళ్ళ మతం మీద నడవాలి ఇంట్లో వాళ్ళు కదా. నేను చెప్పినట్టు నడిస్తే నడవండి, లేకపోతే వెళ్ళిపోండి అనే అధికారం ఉంది పురుషులకి, ఇంట్లో వాళ్ళందరూ జ్ఞానంలో రాకపోతే. చెప్పే బాధ్యత అయితే ఉంటుంది కదా, వినకపోతే తర్వాత విషయం, కానీ ముందైతే నేను చెప్పేది వినండి అని చెప్పాలి కదా, నడవండి ఇలా అని. మనం తీసుకొచ్చి అన్నీ వినిపించి కోర్స్ చేయించి అన్నీ చేయించి కూడా మన ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ ఇష్టం. కానీ పురుషులకైతే ఆ అధికారం ఉంది, వాళ్ళని కనీసం జ్ఞానం వినిపించే వరకైనా నా మాట మీద నడవాలి అని నడిపించేది. బ్రహ్మబాబా చెప్తున్నారు, మీకు అందరికీ తెలుసు కదా, బ్రహ్మబాబా వాళ్ళ లౌకిక పుత్రిక నిర్మల్ శాంత దాదీకి వివాహం అయిపోయి ఉంది. శివబాబా బ్రహ్మబాబాలో వచ్చేటప్పటికే ఆమె వివాహం అయిపోయింది అంతకు ముందు రోజుల్లోనే. ఆమెకి ఎప్పుడైతే జ్ఞానం దొరికిందో బాబా ద్వారా, ఓహో బాబా చెప్తున్నారు పవిత్రంగా తయారవ్వండి అని, భగవంతుడు చెప్తున్నారంటే నేను ఎందుకు పవిత్రంగా తయారవను అని ఆమె తయారవటానికి సంకల్పం తీసుకున్నారు. పతికి చెప్పేశారంట, నా నుండి విషం దొరకదు మీకు అని. ఈ విషయంలోనే చాలామంది జగడాలు నడిచేవి ఆదిలోని. పెద్ద పెద్ద ఇంటి నుండి అమ్మాయిలు వచ్చారు బాబా దగ్గర, ఎవరిని లెక్క చేయలేదు. వాళ్ళు పవిత్రంగా ఉండాలి అనుకున్న విషయంలో ఎవ్వరు సమస్యల్ని కూడా లెక్క చేయలేదు, ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. దానికోసం ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీ అయిపోయారు. ఎవరి అదృష్టంలో లేదో వాళ్ళకి అర్థం కాలేదు, అదృష్టంలో ఉన్న వాళ్ళందరూ పవిత్రంగా తయారై ఉన్నారు. పవిత్రంగా ఉండాలంటే ఉండండి, లేకపోతే మీ ఏర్పాటు మీరు చేసుకోండి అని సమాధానం ఇచ్చారు మా అత్తలు. అందులో నిర్మల్ శాంత దాది ఒక ఉదాహరణ చెప్తున్నారు బాబా. దాది వివాహం అయిపోయింది కదా ఇంట్లో, అలా చెప్పి బంధం నుండి బయటపడ్డారు. ఇతని హిమ్మత్ బితో చెయ్యన, ఇంత సాహసం ఉండాలి కదా. పవిత్రంగా మీరు తయారవ్వాలంటే తయారవ్వండి, లేకపోతే మీ ఏర్పాటు ఏదో మీరు చేసుకోండి. చాలామంది వార్తలైతే మీరు ఇంకో వివాహం చేసుకుంటామంటే చేసుకోండి, మాకేమీ నష్టం లేదు అని కూడా చెప్పేశారు. సాహసం ఉండాలి కదా ఇలా ఎదుర్కోవడానికి. అది కూడా బాబా ఉన్న టైంలో అందరూ డబ్బున్న ఇంటి వాళ్ళు, పెద్ద పెద్ద మంచి పేరున్న కుటుంబ సభ్యులు. बाप के सामने कितने हंगामे हुए, बाबा को कभी रंज हुआ क्या? रंज हुआ देखा? अमेरिका तक अखबारों में निकल गया, नथिंग न्यू, ये तो कल पहले मुआफिक होता है, इसमें डर की बात क्या? బాబా ఎదురుగా ఎంత అలజడి జరిగిందో ఈ విఘ్నాల కారణంగా. బాబా ఎప్పుడైనా బాధపడ్డారా, విసుగు చెందారా? అమెరికా వరకు బాబా కోసం పేపర్లో వేసేసారు. అంటే ఎక్కువగా మహిళలు వచ్చి ఇక్కడ సమర్పణ ఉండేవారు కదా. ఇప్పుడు 400 మంది ఉన్నారంట. ఇంకా 16,000 బాబా 16,108 మాల కోసం చెప్తారు కదా. ఆ పాయింట్ విని ఇంకా 16,108 మంది తయారవ్వాలంట. ఇలా 16,108 మంది కన్యల్ని తీసుకుంటారంట. 400 మంది కన్యలు ఉన్నారు. అలా ఇలా అని న్యూస్ పేపర్లో చెడ్డగా వేశారు. బాబా ఏం చింత చేయలేదు, నథింగ్ న్యూ, కల్పపూర్వం జరిగింది, ఇప్పుడు కూడా అలా జరిగింది అని. దీనిలో భయపడే అవసరం ఏంటి అన్నారు బాబా. హమ్కో తో అప్నీ బాప్ సే వర్షా లేనే, అప్నీ రచనకు బచానా హై. మన పని లోకం ఏమంటుంది మనకు అవసరం లేదు, మనము శివబాబా నుండి వారసత్వం తీసుకోవాలి, మన రచనను మనం రక్షించాలి.
వికారీ ప్రపంచం నుండి అని ఇదే నశాలో నిలబడ్డారు బ్రహ్మ బాబా. बाप जानते सारी क्रिएशन इस समय पतित है. బాబాకు తెలుసు మొత్తం రచన అంతా ఈ సమయంలో పతితంగా ఉంది అని చెప్తున్నారు బాబా. ముజే హీ సబ్కో పావన్ బనానా హై. బాబాకి నష ఉండేది మొత్తం ప్రపంచం పతితంగా ఉంది, నేనే పావనంగా తయారు చేయాలి అని. बाप को ही सब कहते हैं पतित पावन लिबरेटर आओ, तो उसको ही तरस पड़ता है. रहम दिल है ना. బాబానే అందరూ పిలుస్తున్నారు పతిత పావన ముక్తి దాత రణ్య అని. అతడికే మన మీద దయ కలుగుతుంది, దయార్థ హృదయుడు కదా బాబా. तो बाप समझाते कि बच्चे कोई भी बात में डरो मत, डरने से इतना ऊंच पद पा नहीं सकेंगे. కాబట్టి బాబా చెప్తున్నారు, పిల్లలారా ఏ విషయంలోని భయపడకండి. పరిస్థితులు భయపడ్డారో అంత ఉన్నత పదవి పొందలేరు. మరి సాహసంతో నిలబడండి. పరిస్థితులు దేనికి భయపడకండి. భయపడితే ఉన్నత పదవి దొరకదు అంటున్నాను బాబా. జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడానికి భయపడ్డారు అంటే మరి ఇంకా పదవి పోగొట్టుకున్నట్టే. अत्याचार माताओं पर ही होते, ये भी निशानी है. द्रौपदी को नंगन करते, बाप 21 जन्मों के लिए नंगन होने से बचाते हैं. మాతలపైనే అత్యాచారం అనేది జరుగుతుంది. ఇది కూడా అందుకే ద్రౌపది కథ రాశారు. ద్రౌపది వస్త్ర ఇది చేసినట్టు వస్త్రాపరణం. బాప్ 21 జన్మం के लिए నంగన్ होने से बचाते. 21 చీరలు ఇచ్చి రక్షించాడు కృష్ణుడు అన్నారు. అంటే బాబా వచ్చి ద్రౌపది లాంటి మనకే 21 జన్మల వరకు వికారాల నుండి రక్షించేస్తున్నారు. ఈ జన్మలో రక్షించిన ఒకటే కాదు, 21 జన్మల వరకు రక్షించేస్తున్నారు. దునియా ఇన్ బాతోं को नहीं जानते, సద్గతి దాతా తో मैं हूं ना. ప్రపంచవాసులకి విషయాలు తెలియదు అని చెప్తున్నారు బాబా. సద్గతి దాత అయితే నేను కదా. జబ్ తక్ మనుష్య దుర్గతికు నా పాయ తబ్ తక్ మై కైసే అక్కర్ సద్గతి తో. దుర్గతిలోకి వచ్చినప్పుడే మానవులందరూ అప్పుడు నేను వచ్చి సద్గతి ఇస్తాను, లేకపోతే నేను ఎలా రాగలను అంటున్నారు బాబా. पति तम प्रधान सृष्टि भी बननी, हर चीज़ नई से पुरानी जरूर होती, पुराने घर को छोड़ना ही पड़ता है. ఈ సృష్టి తమ ప్రధానంగా పతితంగా కూడా కావాలి. ప్రతి వస్తువు అంతే, పాతది అవుతుంది. పాతది అయ్యాక పాత ఇంటిని వదిలేస్తారు కదా, అలా ఈ ప్రపంచ పరిస్థితి కూడా అలా కావాల్సింది. అప్పుడు నేను రావాల్సిన అవసరం వస్తుంది అని చెప్తున్నారు బాబా. नई दुनिया गोल्डन एज, पुरानी दुनिया आयरन एज. सदैव नई तो रह ना सके, तुम बच्चे जानते हैं सृष्टि का चक्र है. కొత్త ప్రపంచం బంగారు యుగంగా ఉంటుంది, పాత ప్రపంచం లోహ యుగం అయిపోతుంది. సదా కొత్తదిగా ఉండిపోవడం అనేది ఉండదు కదా ప్రపంచం. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇది సృష్టి చక్రం తిరుగుతూ ఉంది. దేవీ దేవతాओं का राज फिर से स्थापन हो रहा है. बाप कहते फिर से तुमको गीता ज्ञान सुनाता हूँ. దేవీ దేవత రాజ్యం స్థాపన అవుతుంది, మళ్ళీ నేను మీకు వచ్చి గీత వినిపిస్తున్నాను అని చెప్తున్నారు శివ బాబా. यहाँ रावण राज्य में दुख है, राम राज्य किसको कहा जाता है ये भी किसको पता नहीं और समझते भी नहीं. ఈ రావణ రాజ్యంలో దుఃఖమే ఉంది కదా, రామరాజ్యం అని దేన్ని అంటారు అనేది కూడా ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. బాప్ कहते हैं मैं स्वर्ग अथवा राम राज्य की स्थापना करने आया हूँ. శివ బాబా చెప్తున్నారు, నేను స్వర్గాన్ని రామరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. तुम बच्चों ने अनेक बार राज्य लिया और फिर गंवाया है. ये सबकी बुद्धि में 21 जन्म सत्युग में रहते, उसको कहा जाता है 21 पीढ़ी. अर्थात जब बूढ़े होते तब शरीर छोड़ते हैं. పిల్లలు మీరు బాబా నుండి రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇదైతే అందరి బుద్ధిలో ఉంది కదా. 21 జన్మలు సతీగంలో ఉంటాం మనం. 21 జన్మలు 21 జన్మలు 21 తరాలని కూడా బాబా చెప్తుంటారు. హిందీలో అయితే 21 పీడి అంటారు బాబా. 21 తరాలు. తరము అని ఎందుకు ఉపయోగించారు అక్కడ? జన్మ అనే బదులుగా తరము అనేటప్పటికీ అర్థం ఏమొస్తుందంటే, అక్కడ వృద్ధాప్యం వరకు 150 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా శరీరం వదలరు. అప్పుడు కూడా వాళ్ళ ఇచ్చతో వాళ్ళు శరీరం వదులుతారు. అందుకే 21 తరాలని చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. अकाले मृत्यु कभी होती नहीं. अब तुम जैसे त्रिकालदर्शी बन गए. अभी तुम जानते हम जन्म जन्मांतर भक्ति करते. रावण राज्य में भी भबका देखो कितना, ये है पिछाड़ी का भबका.
అకాల మరణాలు అనేవి ఎప్పుడు ఉండవు సతయుగంలోని, అందుకే 21 తరాలని అన్నారు. మీరు త్రికాలదర్శిగా చెప్పారు కదా, జన్మ జన్మలు భక్తి చేస్తున్నారు. రావణ రాజ్యంలో కూడా ఆడంబరం ఎంత ఉంది చూడండి. ఇది ఆఖరు ఆర్భాటం. ఆర్భాటం అయిపోయింది, ఇప్పుడు ఆర్భాటం అంతా డౌన్ అయిపోయే స్టేజ్ కూడా స్టార్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇంకా ఇంకా చూస్తాం ముందుకి. ఈ ఆన్లైన్ అంటున్నారు కదా, అంత ఫెయిల్ అయిపోయే రోజు ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం. కరెంటు కూడా ఉండదు అంటున్నారు ఇప్పుడు, బొగ్గు లేదు అనేసి, చాలా అంటే కొన్ని ప్రాంతాల్లోని. రాను ఇవన్నీ ఉండవు కదా, ఇదంతా ఆఖరి ఆడంబరం. ఈ ఆడంబరం ఇప్పుడు డౌన్ అయ్యేది కూడా వచ్చేస్తుంది. रामराज सतयुग में होगा, वहाँ ये विमान आदि सब थे, फिर ये सब गुम हो गए, फिर इस समय ये सब निकले, अभी ये सब सीख रहे हैं। जो सीखने वाले वो संस्कार ले जाएंगे, फिर आकर वहाँ विमान बनाएंगे, ये तुमको भविष्य में सुख देने वाले हैं. రామరాజ్యం అనేది సత్యుగంలో ఉంటుంది. అక్కడ విమానాలు ఉండేవి కదా, పుష్పక విమానాలు. ఇప్పుడు మాయమైపోయి మధ్యకాలంలోని ద్వాపరయుగంలో. మళ్ళీ అవన్నీ ఇప్పుడు లాస్ట్లో తయారు చేశారు, నేర్చుకుంటున్నారు. ఆ సంస్కారం తీసుకొని వెళ్తారు, అక్కడ విమానాలు మళ్ళీ తయారు చేస్తారు సత్యుగంలో. భవిష్యత్తులో ఈ సైన్స్ సుఖం ఇచ్చేదిగా ఉంటుంది. ఈ విమానాలు అవి, ये विमान आदि भारतवासी भी बना सकते, कोई नई बात नहीं. అకల్మంద్ తో అయినా భారతీయులు కూడా విమానాలు తయారు చేయగలరు, కొత్త ఏం కాదు, తెలివైన వారే కదా అంటున్నారు బాబా. ये साइंस तुमको फिर काम आएगी. अभी ये साइंस दुख के लिए, फिर वहाँ सुख के लिए होगी. वहाँ तो हर चीज़ नहीं होगी, अभी तो नई दुनिया की स्थापना हो रही है. ఈ సైన్స్ అక్కడ మీకు ఉపయోగపడుతుంది, ఇక్కడ దుఃఖాన్ని ఇచ్చే సైన్స్ అక్కడ సుఖం ఇస్తుంది అంటున్నారు బాబా. ప్రతి వస్తువు కొత్తది ఉంటుంది అక్కడ, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా ఇప్పుడు. బాబాయే కొత్త ప్రపంచ యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు. तो बच्चों को महावीर बनना है. दुनिया में ये कोई थोड़ी जानते कि भगवान आया हुआ है. కాబట్టి పిల్లలు మహావీరులుగా తయారవ్వాలి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ. ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా భగవంతుడు వచ్చారని, వాళ్ళకి ఏమైనా తెలుసా ఏంటి? మీకు తెలుసు కాబట్టి ఆ నష ఎదురుగా మన ఎదురుగా వచ్చే పరిస్థితులు ఏమాత్రం కాదు అని దీనిలో నిలబడ్డాలి. బాప్ कहते हैं गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहो, इसमें डरने की बात नहीं. करके गाली देंगे, గాలి ఇన్కో బి బోర్ది హే. శివబాబా చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి మీరు, దీనిలో భయపడే అవసరం లేదు ఎవరేమంటారో అని బ్రహ్మాబాబాను కూడా అన్నారు. చాలా అవే పరిస్థితులు మన ఎదురుగా వస్తున్నాయి, మనం కూడా అలాగనే ఎదుర్కోవాలి. కృష్ణుని గాలి ఖాయి ऐसा दिखाते, అవి కృష్ణతో గాలి ఖానా సకే. కృష్ణుడి పైన కూడా నిందలు వేశారు, కానీ కృష్ణుడికి నిందలు రావు, అలాంటి కొత్త జన్మ కదా అసలు. గాలితో కలియుగమే కాతే, కృష్ణుడు ఆత్మే కలియుగంలో ఉన్నప్పుడు నిందలు, అదే బ్రహ్మ కదా ఇప్పుడు. కృష్ణుడి ఆత్మే బ్రహ్మ, ఇప్పుడు పడ్డాయి నిందలు, అందుకే దాన్ని తీసుకెళ్ళి అక్కడ కథలు అలా తయారు చేసేసారు. కలంగీధరుడు అని, కలంకం నిందల్ని ధరించాడు అని. तुम्हारा रूप जो अभी है फिर कल्प बाद इस समय होगा, बीच में हो ना सके. మీ రూపం ఇప్పుడు ఏదైతే ఉందో కల్పం తర్వాత ఇదే రూపం ఉంటుంది, మధ్యలో రాదు మళ్ళీ ఈ రూపము అని చెప్తున్నారు బాబా. जन्म बाय जन्म फीचर्स बदलते जाते, एक आत्मा को 84 जन्मों में एक जैसे फीचर्स मिल ना सके. ఒక ఆత్మకి 84 జన్మల్లో రూపురేఖలు మారుతూ ఉంటాయి. ఒక జన్మలో ఉన్న రూపం ఇంకో జన్మలో ఉండదు. సతో రజో తమో మే ఆతే జాతే, ఫీచర్స్ బదల్తే జాతే. సతో రజో తమో స్టేజెస్ కూడా మారిపోతూ ఉంటాయి జన్మల్లో వస్తాయి, 84 జన్మల్లో రూపాలు కూడా మారిపోతూ ఉంటాయి. ये ड्रामा बना हुआ है, 84 जन्मों में जो फीचर्स वाले जन्म लिए वही लेंगे. డ్రామా ఇలా సెట్ అయి ఉంది, 84 జన్మల్లో ఏ జన్మల్లో ఏ రూపాలు తీసుకొని వచ్చా అదే మళ్ళీ జరుగుతుంది అంటున్నారు బాబా. अब तुम जानते हो इनके फीचर्स बदल दूसरे जन्म में लक्ष्मी नारायण हो जाएंगे. అయితే ఏ జన్మలో ఏ రూపాలు అనేది ప్రస్తుతం అయితే ఈ జన్మలో అది మనకు తెలుసు, ఈ జన్మ సంగమయుగంలో ఏ రూపంలో మనం ఉంటున్నాము, ఏ జన్మ అని. అలాగే బ్రహ్మ అంటే నెక్స్ట్ జన్మ ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా బ్రహ్మ బాబా మమ్మదైతే ఇంకా క్లియర్గా మనకి అర్థమైపోయింది కదా, వీళ్ళు నెక్స్ట్ జన్మలో లక్ష్మీ నారాయణ రూపంలో ఉంటారు.
तुम्हारी बुद्धि का ताला अब खुला है, अब ये है नई बात। बाबा भी नया, बातें भी नहीं। ये बातें किसके समझ में जल्दी नहीं आएगी। जब तकदीर में हो तब कुछ समझे। మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరవబడింది. ఇవన్నీ కొత్త విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. బాబా కూడా కొత్త. బాబా నేర్పించే విషయాలు కూడా కొత్త విషయాలు. కొత్త వాళ్ళకి తొందరగా అర్థం కావు ఇవి. అదృష్టంలో ఉంటే ఏమైనా అర్థమవుతుంది అన్నారు బాబా. महावीर कोई तूफान से डरेंगे नहीं, वो अवस्था पिछाड़ी में होनी, इसलिए गाया हुआ है అతీంద్రియ से पूछना हो तो గోప్యం से पूछो. మహావీరులు అంటే ఏ విషయాలకి భయపడరు. అది ఆఖరులో మీకు ఆ స్థితి వస్తుంది. ఆఖరు స్థితికే గాయనం చేస్తారు. అతీంద్రియ సుఖం కావాలంటే గోపికలను అడగండి అని. వినాశనం యొక్క పరిస్థితులు పెరుగుతున్న కొద్దీ మనం అతీంద్రియ సుఖంలో వెళ్ళిపోతామన్నమాట. बाप आए तुम बच्चों को स्वर्ग के लायक बनाने. कल पहले मिसल नरक का विनाश तो होना ही है. బాబా స్వర్గానికి యోగ్యులుగా మనల్ని తయారు చేయటానికి వచ్చారు. కల్పపూర్వ మాదిరిగా వినాశనం అయితే జరిగి తీరాల్సిందే. सतयुग में तो एक ही धर्म होगा, चाहते भी है वननेस से एक धर्म होना चाहिए. ये भी किसको पता नहीं कि रामराज रावण राज अलग अलग है. यहाँ विकार बिगर जन्म हो ना सके, मूत पलिती है ना. బాబా చెప్తున్నారు సతీగంలో ఒకే ధర్మం ఉంటుంది కదా. అందరూ ఆశించేది కూడా అదే. ఇప్పుడు ఒకే ధర్మం ఉండే రాజ్యం, ఒకే రాజ్యం కావాలి, వన్నెస్, ఐక్యత, ఒకటి అనేది కావాలి అని. కానీ ఇది ఎవరికి తెలీదు. రామరాజ్యం వేరుగా ఉంటుంది, రావణ రాజ్యం వేరుగా ఉంటుంది అని. త్రేతాయుగంలో దేవత రాముణ్ణి రాముడు అనేసుకున్నారు కదా. అక్కడే రావణుడు అనే అసురుడు కూడా వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. అంటే ఒకే టైంలో ఇద్దరు రాజ్యం ఉన్నట్టు చూపించేస్తారు అక్కడ. కానీ ఇది ఎవరికి తెలియదు. రామరాజ్యం వేరు, రెండు యుగాలు, సతయుగం త్రేతాయుగం, ద్వాపరయుగం కలియుగం రావణ రాజ్యం. రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉన్నాడు, రావణుడు ఉన్నప్పుడు రాముడు ఉన్నాడు. బాబా చెప్తున్నారు ఇక్కడైతే వికారాలు లేనిదే జన్మ అనేది జరగదు. అలాంటి ప్రపంచం అయిపోయింది. మురికి వస్త్రాలు అయిపోయారు కదా. अब बाप में निश्चय है तो శ్రీమత్ పర్ పూరి రీతి చలనా హేనా. బాబా పైన నిశ్చయం ఉంది అంటే శ్రీమతం మీద పూర్తిగా నడవాలి కదా. हर एक की नब्ज भी देखी जाती है, उस अनुसार राय भी दी जाती है. అయితే శ్రీమతం కూడా ప్రతి ఒక్క నాడి చూసి బాబా దాని అనుసారం సలహా ఇస్తారంట. శ్రీమతం ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి కదా. बाबा ने भी बच्चों को कहा कि अगर शादी करनी है तो जाकर करो, बहुत मित्र संबंधी आदि बैठे हैं, उनको शादी करा लेंगे. బాబా కూడా, బ్రహ్మ బాబా కూడా వాళ్ళ పిల్లలకి అంటే శివ బాబా వచ్చేటప్పటికి ఎవరెవరికి వివాహం అయిపోయిందో వాళ్ళకి అయిపోయింది. ఒక అబ్బాయికి అయిపోయింది, ఇద్దరు అమ్మాయిలకి అయిపోయింది, ఇంకా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అయితే బాబా వాళ్ళకు కూడా చెప్పేస్తారంట, ఒకవేళ మీకే కానీ వివాహం చేసుకోవాలని ఉంటే వెళ్ళి చేసేసుకోండి, నాకు బాధ్యత కూడా లేదు అందులో. మిత్ర సంబంధికులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చేయించేస్తారు, కూర్చొని వాళ్ళు మీకు చేస్తారు, వెళ్ళిపోండి అని బాబా వాళ్ళకు కూడా సలహా ఇచ్చారు. తో హరేకి నబ్జ్ దేకి జాతి, ప్రతి ఒక్కరు నాడి చూసి సలహా ఇస్తూ ఉంటారు బాబా. వాళ్ళు మరి వెళ్ళి చేసుకున్నారు కదా. నారాయణ దాదా అని యజ్ఞంలోనే ఉండేవాడు. బాబా వాళ్ళకే చెప్పేశారు, బలవంతంగా ఏం మీరు ఉండే అవసరం లేదు, ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు వెళ్ళిపోండి, చేసుకోండి. చాలా రోజులు యజ్ఞంలో ఉండి బెగరీ పార్ట్ వచ్చేటప్పుడు నారాయణ దాదా నేను వెళ్తాను బయటకనే వెళ్ళిపోయాను. पूछते बाबा इस हालत में हम पवित्र रहने चाहते हैं, हमारे संबंध हमको घर से निकालने चाहते हैं, अब क्या करना है? ये पूछते हो पवित्र रहना है, अगर नहीं रह सकते तो जाकर शादी करो. అడుగుతారంట బాబా, ఇలాంటి పరిస్థితి ఉంది, నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను, సంబంధికులేమో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోండి అంటున్నారు, పవిత్రంగా ఉండాలనుకుంటే బయటకు వెళ్ళిపోమంటున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి ఈ పరిస్థితిలో? బాబా అంటున్నారు పవిత్రంగా ఉండాలా లేదా అని అడుగుతున్నారా నన్ను? ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి పెళ్లి చేసుకోండి కదా అంటున్నారు బాబా. అడిగే అవసరం ఏంటి ఇందులో? ఉండాలనుకుంటే ఏమైనా ఉండాలి, మరి భరించి ఉండాలి, ఉండలేననుకుంటే వెళ్ళిపోండి. ఇందులో నేను ఇలా చేస్తున్నారు మరి పవిత్రంగా ఉండనా లేదా అంటే బాబా ఉండొద్దని చెప్తారా ఏంటి?
अच्छा समझो किसकी सगाई हुई राजी करना है, हर्जा थोड़ी हथियाला जब बांधते हो तो भी कहते ये तुम्हारा पति गुरु है। अच्छा उस समय तुम उनसे लिखवाते जाना, मानती हो मैं तुम्हारा गुरु ईश्वर हूँ, लिखो। अच्छा अब मैं तुमको हुक्म देता हूँ, पवित्र रहना, हिम्मत चाहिए ना, मंजिल बहुत भारी है। కొంతమంది ఏమో అంటారు వివాహం యొక్క సంబంధం నిశ్చితం అయిపోయింది, ఇప్పుడు ఎలాగా, తర్వాత జ్ఞానం దొరికింది, ఇప్పుడు మరి వివాహం చేసుకోకుండా అంటే అది ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగ అని అడిగితే బాబా చెప్తున్నారు వాళ్ళని కూడా రాజీ చేయొచ్చు, ఏం నష్టం ఏం లేదు, కష్టం ఏం లేదు. తాళి కట్టేటప్పుడు చెప్తారు పతి ఏ గురువు ఈశ్వరుడని, మీరు రాయించుకోండి కావాలంటే ఆ మాటని, నేనే గురువు ఈశ్వరుడు కదా, నేను ఇచ్చే ఆజ్ఞ పవిత్రంగా ఉండాలి మన ఇద్దరము అని, కాబట్టి ఉండాలి అని ఇలా రాయించుకోండి అంటున్నారు బాబా. సాహసం ఉండాలి కదా, ఆ రోజుల్లో విషయం అది. ఇప్పుడైతే అసలు సమస్య లేదు, ఇంకా మొత్తం క్యాన్సిల్ చేసుకోవడం మంచిది, కానీ గొడవలు పడడం అనేది తర్వాత వేస్ట్. హిమ్మత్ చెయ్యను, అంత సాహసం కూడా ఈ రోజుల్లో లేదు కదా, సాహసం ఉండాలి కదా. మంజిల్ బోత్ భారీ హే, దోనో ఇక్కట్ట కేసే రేతే సబ్కు దిక్కులనా, చాలా ఉన్నతమైన గమ్యం ఇది. ఇరువురు కలిసి గృహస్థులు ఉంటూ పవిత్రంగా ఎలా ఉంటున్నారు అనేది అందరికీ చూపించాలి మీరు అని చెప్తున్నారు బాబా. प्राप्ति बहुत जबरदस्त है, अगर आग तब लगती जब प्राप्ति का पता नहीं, ప్రాప్తి మాత్రం చాలా జబర్దస్త్, చేశారా నిలబడ్డారా ప్రాప్తి గొప్పది. ప్రాప్తి కోసం మన బుద్ధిలో ఉండదే, అప్పుడు వికారాల యొక్క అగ్ని అంటుతుంది అన్నారు బాబా. ఇది ఎంత ఉన్నత ప్రాప్తి అనేది బుద్ధిలో ఉంటే వికారాల యొక్క అగ్ని అంటదు, గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరు. बाप कहते इतनी बड़ी प्राप्ति होती है तो एक जन्म पवित्र है तो क्या बड़ी बात, ఇంత గొప్ప ప్రాప్తి నేను ఇస్తుంటే ఒక్క చిన్న పవిత్రంగా ఉండడం నీకేం పెద్ద సమస్య, ఏం పెద్ద విషయం అన్నారు బాబా. हम तुम्हारा पति ईश्वर हैं, हमारी आज्ञा पर पवित्र रहना पड़ेगा, बाप युक्तियाँ बता देते. కాబట్టి ఒకవేళ పతి జ్ఞానంలో ఉన్నారనుకోండి చెప్పొచ్చు, నేను నీకు పతి ఈశ్వరుణ్ణి, నా ఆజ్ఞ మీద పవిత్రంగా ఉండాల్సి వస్తుంది, ఒక్క జన్మ పవిత్రంగా ఉండమంటున్నారు బాబా అని ఇలా మాట్లాడండి, పర్వాలేదు. బాబా యుక్తులు చెప్తూ ఉంటారు. भारत में ये कायदा है, स्त्री को कहते तुम्हारा पति ईश्वर है, उनके आज्ञा पर चलना है, पति के पाँव दबाना है, क्योंकि समझते लक्ष्मी ने नारायण के पाँव दबाए थे. భారతదేశంలో ఇది నియమం, స్త్రీకి చెప్తారు పతియే ఈశ్వరుని నీకు అని, గురువు అని, ఆయన ఆజ్ఞల్లో నడవాలని నేర్పిస్తారు భారతదేశంలో, ముఖ్యంగా వివాహం అయ్యేటప్పుడు. పతి పాదాలు కూడా ఒత్తాలంటే ఒత్తాలి అని నేర్పిస్తారు, ఎందుకంటే లక్ష్మీ నారాయణ పాదాలు ఒత్తినట్టు చిత్రం ఒకటి తయారు చేసేస్తారు కదా, అందుకు అలా చెప్తారు భక్తిలో. ఈ ఆదత్ కహా సే నికలి, ఇన్ జూటే చిత్రం సే, ఈ అసత్య చిత్రాలను చూసి ఈ అలవాటు వచ్చింది అంటున్నారు బాబా, పతి యొక్క కాళ్ళు ఒత్తాలి అని. సతీకి మీతో ఏసీ బాతే హోతీ नहीं, నిజంగా నారాయణుడు ఉన్నప్పుడు సతీగంలో లక్ష్మీదేవి ఏం కాళ్ళు ఒత్తదు, జరగదు, అది సత్యగంలో లేదు ఈ విషయం అన్నారు బాబా. కాళ్ళొత్తే పరిస్థితి వచ్చిందంటే అక్కడ రోగాలు ఉన్నట్టే కదా, సత్యంగా నిరోగి కాంచిన కాయ కదా, అక్కడ రోగాలే ఉండవు. నారాయణ కప్ తక్తా హే కే జో లక్ష్మీ పేట్ పావ దబాయి, నారాయణ అలసిపోతాడే ఏంటి లక్ష్మీ పాదాలు ఒత్తడానికి. थकावट की बात हो ना सके ये तो दुख की बात हो जाती है, ఆలసిపోవడం అంటే దుఃఖం యొక్క విషయం కదా, వహా తో దుఃఖ కహా సే ఆయే, సత్యగల దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది, అలసట అనేది అక్కడ ఉండదు, అసలు అలసట అనేది వాళ్ళకి తెలియదు. तो कितनी झूठी बातें लिख दी है, बाबा को छोटेपन से ही वैरागी रहता था इसलिए भक्ति करते थे, ఎంత అసత్యమైన విషయాలు రాసేసారు. బ్రహ్మబాబాకు చిన్నప్పటి నుండి ఈ విషయాల మీద వైరాగ్యం ఉండేది, ఏంటి ఇలాగా ఈ చిత్రాన్ని తయారు చేసేసారని ఆలోచించేవారు బాబా. వైరాగ్య భావన చిన్నప్పటి నుండి ఉండడం వల్ల చాలా భక్తి చేశారు బ్రహ్మ బాబా. बाबा बच्चों को युक्ति बहुत अच्छी बताते, कोई बच्चे को संबंधी तंग करते, अच्छा शादी कर लो, स्त्री तुम्हारी हो गई, फिर कोई कुछ कर ना सके, आपस में मिल पवित्र रहो, कंपेनियन हो गए, विलायत में बूढ़े होते तो संभाल के लिए कंपेनियन रख देते हैं, सिविल मैरिज करते, विकार में नहीं जाएंगे. బాబా చెప్తున్నారు యుక్తులు, చాలా మంచి యుక్తులు చెప్తూ ఉంటారు బాబా. కొంతమంది పిల్లలకు సంబంధీకులు చాలా విసిగించేస్తూ ఉంటారు, వివాహం చేసుకోండి, మీరు పురుషులైతే
స్త్రీ మీ చేతికి వచ్చేసాక పరస్పరం కలిసి పవిత్రంగా ఉండండి. కంపేనియన్ అంటే తోడు అన్నట్టే ఉండండి. విదేశాల్లో వృద్ధులైపోయాక కూడా వాళ్ళను సంభాళించడం కోసం ఎవరినైనా వివాహం చేసుకుంటూ ఉంటారంట. సివిల్ మ్యారేజ్ అని. వికారాల విషయం ఉండదు, వాళ్ళు సపోర్ట్గా ఉంటారు వాళ్ళంతే. తర్వాత వీళ్ళ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే. बाप को बुलाते भी पति दुनिया में हैं। अब तुम जानते हो हम एक बाप के बच्चे आपस में भाई बहन हो गए, दादे से वर्षा लेते हैं. మీరు తెలుసుకున్నారు కదా, ఒకే బాబా పిల్లలు అయ్యాం మనం, కాబట్టి సోదరి సోదరులు అయిపోయాం ఇక్కడ పరస్పరం. ఈ సంబంధంలో మళ్ళీ మీరు వేరే ఆలోచన తీసుకురావడానికి వీలు లేదు అంటున్నారు బాబా. తాతయ్య నుండి వారసత్వం తీసుకుంటున్నాం సోదరి సోదరులందరం మనం. बाप को बुलाते भी पतित दुनिया में, हे पतित पावन सब सीताओं के राम. मनुष्य राम राम जपते तो सीता को थोड़ी ही याद करते, उनसे बड़ी तो लक्ष्मी है, परंतु याद तो एक बाप को करते. लक्ष्मी नारायण को फिर भी जानते हैं, शिव को तो कोई जानते नहीं. आत्मा बिंदी है तो आत्माओं का बाप भी बिंदी होगा ना. आत्मा में सारा ज्ञान ही उनको कहा जाता है ज्ञान का सागर. బాబా చెప్తున్నారు, బాబాని పిలుస్తున్నారు పతిత ప్రపంచంలోని, ఓ పతిత పావన సీతలందరికీ రాముడు రండి అని పిలుస్తున్నారు. రామరామ అని జపిస్తారు, కానీ సీతను ఏమైనా జ్ఞాపకం చేస్తారా? రాముడే గుర్తుంటాడు కదా. సీత కన్నా గొప్ప లక్ష్మి కదా జ్ఞాపకం చేయాలంటే అంటున్నారు బాబా. కానీ భక్తుల్లో కూడా ఒక బాబానే జ్ఞాపకం చేస్తారు. అంటే అపరోక్షంగా ఏదో శక్తి ఉంది, అక్కడికి మన పిలుపు వెళ్తుందనే భావన ఉంటుంది. లక్ష్మీనారాయణల కోసం తెలుస్తుంది అందరికీ, కానీ శివుడి కోసం అంతా ఎవరికి పరిచయం తెలియదు అంటున్నారు బాబా. ఆత్మ బిందు, ఆత్మల తండ్రి శివ బాబా కూడా బిందువుగా ఉంటారు కదా, ఇది ఎవరికి తెలియదు, లింగమే అనుకుంటూ ఉంటారు. అతని ఆత్మలోనే జ్ఞానం ఉంది, జ్ఞాన సాగరుడు అని పిలుస్తున్నాం ఆ బిందువుని. तुम आत्मा भी ज्ञान सागर बनती हो, ज्ञान सागर पे तुम आत्माओं को समझाते हैं. ఆత్మ మీరు కూడా జ్ఞానసాగర్లుగా తయారైపోతున్నారు. జ్ఞానసాగరుడు కూర్చొని ఆత్మలకు చెప్తూ ఉన్నారు ఈ విషయం. ఆత్మ చైతన్యే తుమ్హారే ఆత్మ జ్ఞాన్ కా సాగర్ బన్ రే. ఆత్మ చైతన్యం కదా, జ్ఞానసాగరుడిగా తయారవుతుంది మీ ఆత్మ కూడా రోజు జ్ఞానమేని. సారీ సృష్టికి ఆది మధ్యంతగా జ్ఞాన్ తుమ్కో హే. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది కదా, జ్ఞాన సాగర్లు అయ్యారు కదా మీరు. मीठे बच्चों को हिम्मत रखनी चाहिए, हमको बाबा की श्रीमत पर चलना चाहिए ना. మళ్ళీ కూడా బాబా గుర్తు చేస్తున్నారు, మధురమైన పిల్లలు మీరు సాహసం చాలా కలిగి ఉండాలి, బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి కదా. बेहद का बाप बेहद के बच्चों को स्वर्ग का मालिक बनाते, तो बाप कहते तुम भी अपनी रचना को हाथ में रखो. అనంతమైన బాబా అనంతమైన పిల్లల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు మీ రచనను మీ చేతిలో మీ కంట్రోల్లో ఉంచుకోండి మీ పిల్లలను. అగర్ బచ్చా తుమ్హారే ఆజ్ఞా नहीं मानता है तो बच्चा बच्चा नहीं, वो तो कपूत टेरा. మీ ఆజ్ఞానుసారం మీ పిల్లలు మీ అబ్బాయిలు మీ ఆజ్ఞలో నడవలేదనుకోండి, మీ అబ్బాయి కాదు కుపుత్రుడు అనుకోండి అంటున్నారు బాబా. ఆజ్ఞాకారి ఫర్మాన్ బర్దార్ బచ్చా హో తో వర్సే కా హక్కుదార్ బన్ సక్తా హై. ఆజ్ఞాకారి అయితేనే వారసత్వానికి ఆస్తికి హక్కుదారులు అవుతారు అని చెప్తున్నారు బాబా. बेहद का बाप भी कहते हैं मेरे श्रीमत पर चलेंगे तो तुम ऐसे श्रेष्ठ बनेंगे. లౌకికంలో కూడా ఆ తండ్రి ఆజ్ఞలో నడిస్తేనే ఆస్తికి ఆస్తి ఇస్తారనమాట. బేహద్ బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను చెప్పినట్టు మీరు శ్రీమతం మీద నడిస్తేనే మీరు శ్రేష్టంగా తయారవుతారు, బాబాకు వారసులు అవుతారు. నహితో ప్రజామే చలే జాయేంగే, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడండి, ప్రజా పదవిలో. बाप तुमको नर से नारायण बनाने आए, ये है सच्ची सत्यनारायण की कथा. तुम राजा ही प्राप्त करने आए हो. బాబా మీకు నరు నుండి నారాయణగా తయారు చేయడానికి వచ్చారు, కానీ ప్రజగా తయారు చేయడానికి రాలేదు కదా. సత్యనారాయణ కథ అన్నారు, అందుకే అటువంటి జ్ఞానం వినిపిస్తున్నారు బాబా. మీరు కూడా రాజ్యప్రాప్తి పొందాలని వచ్చారు కదా, అలాంటి పురుషార్థమే చేయాలి, మరి శ్రీమతం పైన నడవాలి అని చెప్తున్నారు బాబా. अब मम्मा बाबा राजा रानी बनते तो तुम भी हिम्मत करो, बाप तो जरूर आप समान बनाएंगे.
మమ్మా బాబా రాజారాణిగా తయారవుతున్నారు కాబట్టి మీరు కూడా సాహసం పెట్టుకోండి. బాబా అయితే తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు కదా అని చెప్తున్నారు బాబా. ప్రజా बनने में ही राजी राजी नहीं होना चाहिए. ప్రజా పదవి చాలే అని రాజీ అయిపోకండి. సాహసించి ఉన్నత పదవికి ప్రయత్నించండి. పురుషార్థ్ కన్నా హమ్ బాప్ సే పూరా వరసా లేంగే, వారీ జాయేంగే. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాం. తక్కువ ఎందుకు తీసుకుంటాం? కావాలంటే బలి అయిపోతాం బాబా మీద అని అటువంటి తపన ఉండాలి. తుమ ఉన్కో అప్నా వారిస్ బనాయింగే, తో ఏ తుమ్కో 21 జన్మం కే లియే వరసా దేంగే. అయితే బాబాని ముందు వారసుడిగా చేసుకొని బలి అయిపోండి మీరు. అప్పుడు బాబా ఏం చేస్తారు? మీకు 21 జన్మల వారసత్వం ఇస్తారు. మిమ్మల్ని వారసులుగా చేసుకొని. ఇప్పుడు మాత్రం మరి బాబాకు వారసత్వం ఇవ్వాలి కదా. మీ మీ ఆస్తి బాబాకి ఇస్తే మీ బాబా ఆస్తి 21 జన్మల వరకు మీకు ఇస్తారంట. बाप बच्चों पर वारी जाते हैं. बच्चे कहते बाबा ये तन मन धन सब आपका है. బాబా పిల్లలపైన 21 జన్మల వరకు బలి అవుతారంట. ఈ జన్మలో మనం బలి అయితే అందుకే ఈ పాయింట్ విన్నే పిల్లలు అంటారు కదా, బాబా మా తను మన ధనాలన్నీ మీవే బాబా. ఆప్ బాప్ బీ హో తో బచ్చే బీ హో. ఎందుకంటే మీరు మాకు తండ్రి కూడా అయ్యారు, కొడుకు కూడా అయ్యారు, కాబట్టి మా ఆస్తి అంతా మీదే అంటున్నారు పిల్లలు. त्वमेव माताश्री पिता त्वमेव. एक बाप की महिमा कितनी बड़ी है, दुनिया में इन बातों को कोई नहीं जानते. నీవే తల్లివి తండ్రివి అని పాట కూడా పాడారు కదా. ఒక బాబా మహిమ ఎంత గొప్పగా పాడారు, కానీ ప్రపంచంలో ఎవరికీ పరిచయం తెలియదు. भारत की ही सारी बात है, तुम बच्चे जानते ये वही 5000 वर्ष पहले वाली लड़ाई है. अभी स्वर्ग की स्थापना हो रही है. కల్ప పూర్వం 5000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి యుద్ధమే ఇప్పుడు జరుగుతుంది. దీని ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుందని తెలుసుకున్నాం కదా. तो बच्चों को सदैव बहुत खुशी में रहना चाहिए. भगवान ने तुमको अडॉप्ट किया तो तुमको खुशी होनी चाहिए. భగవంతుడు స్వయంగా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి పిల్లలు సదా ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. फिर तुम बच्चों का बाप श्रृंगार कर रहे हैं. బాబా అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు, కూర్చొని రోజు శృంగారం చేస్తున్నారు. పిల్లల యొక్క శృంగారం पढ़ाते भी है. बेहद का बाप ज्ञान का सागर है. हमको सारी सृष्टि के आदि मध्యంత का समझाते हैं. అనంతమైన బాబా జ్ఞాన సాగర్ని మనకు చదివిస్తున్నారు కూడా. సృష్టి యొక్క ఆది మధ్యంత రహస్యాలు చెప్తున్నారు. जो बाप को ही नहीं जानते वो है नास्तिक. तुम बाप और रचना को जानते तुम हो आस्तिक. लक्ष्मी नारायण आस्तिक है या नास्तिक है, तुम क्या कहेंगे? ఎవరికి బాబా పరిచయమే తెలీదో వారిని నాస్తికులని అంటాం. మీరైతే బాబాను, బాబా యొక్క రచనను అంటే సృష్టి యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆస్తికులు. అయితే లక్ష్మీనారాయణ ఆస్తికులా నాస్తికులా ఏమంటారు? तुम खुद कहते हो सत्य में परमात्मा को कोई याद नहीं करते हैं. మరి మీరు స్వయంగా చెప్తారు కదా పరమాత్మను జ్ఞాపకం చేయరు సత్యగల దేవతలని. మరి ఇప్పుడు చెప్పండి ఆస్తికుల నాస్తికుల. वहाँ है सुख, तो सुख में परमात्मा का सिमरन करते नहीं क्योंकि परमात्मा को जानते नहीं. అక్కడ సుఖంగా ఉంటారు కాబట్టి పరమాత్మ స్మరణ చెయ్యరు. అక్కడ పరిచయం కూడా తెలియదు వాళ్ళకి. इस समय तुम आस्तिक बनकर वर्षा पा रहे, फिर वहाँ याद ही नहीं करते. ఈ సమయంలో సంగమయుగంలో ఆస్తికులే వారసత్వం పొందుతున్నారు. సతీగల వెళ్ళిపోయాక బాబాని జ్ఞాపకమే చేయరు. यहाँ याद करते परंतु उनको जानते नहीं, इसलिए नास्तिक कहा जाता है. ఇక్కడున్న మనుషులు బయట వాళ్ళు ఎంతో జ్ఞాపకం చేస్తారు, బాబాని పిలుస్తారు, కానీ పరిచయం తెలియదు, అందుకు నాస్తికులు వాళ్ళు. वहाँ जानते भी नहीं तो याद भी नहीं करते. కానీ సతీగంలో జ్ఞాపకం చేయరు, పిలవరు, పరిచయం కూడా తెలియదు, రెండు ఉండవు. కలియుగల మనుషులకి పిలుస్తారు కానీ పరిచయం ఉండదు నాస్తికుల వాళ్ళు. సతీగల మనుషులకి, సతీగలో ఉన్న దైవీ మానవులు పిలవరు, జ్ఞాపకం చేయరు, వాళ్ళకి పరిచయం కూడా ఉండదు భగవంతుడు ఎవరని. उनको ये भी पता नहीं होगा कि ये वर्षा हमको शिव बाबा से मिला, लेकिन उनको नास्तिक नहीं कहेंगे क्योंकि पावन है. వాళ్ళకి ఇది కూడా తెలియదు, ఈ వారసత్వం మేము ఏదైతే అనుభవిస్తున్నాం స్వర్గము శివబాబా నుండి దొరికినటువంటిది అనేది కూడా వాళ్ళ బుద్ధిలో ఉండదంట. కానీ నాస్తికులని అనడానికి లేదు. ఎందుకు? పావనంగా ఉంటారు కదా వాళ్ళు, పవిత్రులు కదా, అందరికీ
సుఖప్రదంగా ఉండేవాళ్ళు, సుఖమిచ్చేవాళ్ళు. అందుకే వారిని నాస్తికులని అనరు, ఆస్తికులని అనాలి అన్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, శ్రీమత్ पर चलने की पूरी पूरी हिम्मत रखनी है। శ్రీమతం పైన నడిచేటటువంటి పూర్తి సాహసం ఉంచుకోవాలి। किसी भी बात में डरना व रंज नहीं होना है। ఏ విషయంలోని భయపడడము, విసుగు చెందడం అనేది ఉండకూడదు। సెకండ్ పాయింట్, अपनी రచన अपनी हाथ में रखनी है। మీ పిల్లల్ని, మీ రచన అంటే మీ పిల్లలను మీ కంట్రోల్లో ఉంచుకోవాలి। उन्हें विकारों से बचाना है। వారిని కూడా వికారాల నుండి రక్షించాలి। पावन बनने की राय देनी है। పావనంగా తయారయ్యే సలహా ఇవ్వాలి। वरदान, शरीर को ईश्वरीय सेवा के लिए अमानत समझकर कार्य में लगाने वाले नष्ट मोह भव। ఈ శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం దొరికిన తాకట్టు అనుకుంటూ కార్యంలో ఉపయోగించేటటువంటి నష్టమోహగా కండి। ఈ శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం దొరికినటువంటి తాకట్టు అని భావించి కార్యంలో ఉపయోగించేటటువంటి నష్టమోహగా కండి। जैसे कोई की अमानत होती तो अमानत में अपनापन नहीं होता, మమత भी नहीं होती। ఎలాగైతే ఎవరి నుండి ఏదైనా తాకట్టుగా మనం తెచ్చినప్పుడు, తాకట్టు అంటే తెలుసు కదా, అంటే రుణము అనే చెప్పొచ్చు, అప్పు అనే చెప్పొచ్చు। ఎవరిదైనా తాకట్టుగా మన దగ్గర ఉందనుకోండి, తాకట్టు పెట్టడం అంటారు కదా, భూమి పెడతారు, లేకపోతే ఇల్లు పెడతారు, డబ్బు తీసుకెళ్తారు మన దగ్గర, తాకట్టు పెట్టానంటారు దాన్ని। భూమి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చామంటారు, అలాగే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చామంటారు, బంగారం తాకట్టుగా పెట్టి డబ్బులు తెచ్చామంటారు। అంటే ఎవరైతే ఆ వస్తువుని తీసుకుని డబ్బులు ఇస్తారో వీళ్ళ దగ్గర ఆ వస్తువు ఉన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చారు, అయినా వీళ్ళకి అధికారం ఉండదు ఆ వస్తువు పైన। తాకట్టుగా తీసుకున్నాం కదా, వాళ్ళు తాకట్టుగా ఇచ్చారు కదా మనకి ఇల్లు కానీ బంగారం కానీ వస్తువు కానీ అని, దాని మీద నాది అనే అధికారం పెట్టుకోవటానికి ఉండదు, మమకారం కూడా పెట్టుకోవడానికి ఉండదు। వాళ్ళు ఒకవేళ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ మనం ఇచ్చేయాల్సి ఉంటుంది, అది మంది కాదనమాట। तो ये शरीर भी ईश्वरीय सेवा के लिए एक अमानत है। ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కోసం దొరికిన ఒక తాకట్టు అనమాట। బాబాకి ఇచ్చేసాం మనం, బాబా మళ్ళీ మనకి ఇచ్చారు తాకట్టుగా। దాని కార్యం పూర్తయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఈ శరీరం బాబా చేతికి వెళ్ళిపోవాలన్నమాట। అందుకని ఈశ్వరీయ సేవ కోసం దొరికిన ఒక తాకట్టు। ఈ అమానత్ రూహానీ బాప్ని दी है तो जरूर रूहानी बाप की याद रहेगी। ఈ తాకట్టు ఎవరిచ్చారో? ఆత్మిక తండ్రి శివబాబా ఇచ్చారు, కాబట్టి తప్పకుండా ఆత్మిక తండ్రి గుర్తుంటారు కదా తాకట్టు అని భావించినప్పుడు ఈ శరీరాన్ని। అమానత్ సమజ్నే సే రూహానియత్ ఆయేగి। ఇది తాకట్టుగా దొరికిన శరీరం అని గుర్తుంచుకుంటే ఆత్మిక స్థితి మనలో వస్తుంది। అప్నే పనికి మమత नहीं रहेगी, నాది అనే మమకారం ఉండదు ఈ శరీరం మీద। యహీ సహజ ఉపాయం హే నిరంతర యోగి నష్ట మొహ బన్నేగా। ఇదే సహజమైన ఉపాయం నిరంతర యోగిగా
నష్ట మోహగా తయారవడానికి. తో అబ్ రూహానియత్ కి స్థితికి ప్రత్యక్ష కరో. కాబట్టి ఇప్పుడు ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ వానప్రస్థ స్థితి మే జానా హై తో దృష్టి వృత్తి మే బి పవిత్రతకు అండర్లైన్ కరో. వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి అంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను అండర్లైన్ చేయండి. వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి అంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతను అండర్లైన్ చేసుకోండి. పవిత్రత విషయం దృష్టి వృత్తిలో కూడా పవిత్రంగా ఉంటున్నారు, కానీ దృష్టి మీ వృత్తి అంటే మీ ఆలోచనలో కూడా పవిత్రత ఉంటుందా లేదా చూసుకుని దాన్ని పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే వానప్రస్థులు అంటారు. జీవితం పవిత్రంగా ఉన్నాము, కానీ మన దృష్టి వృత్తి ఆలోచనలు చంచలం అవుతున్నాయంటే ఇంకా వైరాగి కాలేదు, వానప్రస్థి కాలేదని అర్థం. బాబా ఈరోజు ముఖ్యంగా ఏ పరిస్థితుల్లోనైనా అచల అడవులుగా నిలబడండి అనేది చెప్తున్నారు. బ్రహ్మా బాబా నిలబడ్డారు, ఇదేం కొత్త కాదు, కల్పపూర్వం వచ్చిన సమస్యనే అని నిలబడ్డారు. విశ్వానికి మాలికలు అవుతున్నా అన్న శాతం దేనికి బాబా చెల్లించలేదు. అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేసి నిలబడండి, సాహసం వహించండి అంటున్నారు బాబా. శ్రీమతం మీద నడవాలి అంటే సాహసం కూడా ఉండాలి. పెద్ద పెద్ద గొప్పింటి వాళ్ళు వచ్చి ఎంత సాహసించారు అప్పట్లోని, ఎంత ఎదుర్కొన్నారు. అది కూడా ఆడవాళ్ళు మహిళలు ఎదుర్కొని నిలబడ్డారు. అన్నేళ్ళకైతే ఇంకా ఈజీ, నేను చెప్పిన మాట వినాలని నడిపించవచ్చు మీరు వచ్చినను మీ కుటుంబాన్ని అని చెప్తున్నారు బాబా. అక్కేలకైతే అది చెల్లదు. అయినప్పటికీ అక్కేలు ఎదుర్కొని నిలబడ్డారు కదా ప్రారంభంలో. ఎందుకంటే ఒకరు పవిత్ర హంస ఒకరు అపవిత్రమైన కొంగ ఉంటే కుదరదు, వాతావరణం సెట్ అవ్వదు. అయితే యుక్తిగా కూడా నడుచుకోవాలి. వాళ్ళతో మనం ప్రేమగా యుక్తిగా నడుచుకుంటే కదా వాళ్ళు వింటారు, మోల్డ్ అవుతారు. కొంతమందికి యుక్తిగా నడవడం రాదనమాట. మాటకు మాట సమాధానం ఇవ్వడం, వాళ్ళకన్నా ముందు మనమే కోపంలోకి వచ్చేయటం, రైజ్ అవ్వడం, అప్పుడు వాళ్ళకి వినాలని కూడా అనిపించదు కదా. ఇంట్లో ఉండే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కూడా అనిపించదు. వెళ్ళి ఏం మార్పు వచ్చింది అక్కడికి వెళ్ళి అంటారు. అలాగే ఇంకా కోపతాపాలు, వాళ్ళకన్నా ఎక్కువ మనలోనే కోపతాపాలు, పంతాలు, పౌరుషాలు, మాటలు మానేయడాలు, అలాగా వాళ్ళు ఎన్ని మాటలన్నా అది మన విన్నట్ల మన ప్రేమతో మనం నడవాలి. అలాగే భక్తి విషయంలో కొంతమందికి ఇక్కడికి వచ్చే దీపం పెట్టడం మానేయడం, క్లీన్ చేయడం మానేయడం, అంటే విగ్రహాలు అవి ఆరాధించము అనేసి, మనం ముందు కాలంలో ఎలాగ అది పెట్టుకునే వాళ్ళం అలాగే అన్నీ ఉంచుకుంటాం, దీపం కూడా వెలిగించేస్తాం, కానీ బాబాని జ్ఞాపకం చేస్తాం, అంతేగాని అవన్నీ చేయకూడదనే లేదు కదా. పండగలు పూజలు అయితే కూడా ఇంట్లో అందరూ జ్ఞానంలో రాలేదనుకోండి, మనం నడవాలి. మరి కొంచెం నటన కోసం మీరు పూజ చేయండి అంటారు బాబా. నటన కోసం మీరు దీపం పెట్టండి, పూజ చేయండి, కానీ బాబానే జ్ఞాపకం చేయండి. ఇంట్లో ఎవరి బంధం లేదనుకోండి, వదిలేసుకున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్ళు సగం సగంగా ఉన్నప్పుడు మనం వాళ్ళు ఇంకా జ్ఞానం బాగా అర్థం చేసుకోలేదు కదా. అర్థం చేసుకున్నప్పుడు ఇది వదిలించేసాము అంటే భక్తి లేదు, జ్ఞానం లేదు అన్నట్టు తయారవుతారు మధ్యలో. జ్ఞానం యొక్క ప్రాప్తి బాగా అర్థమైతే వాళ్ళే వదిలేస్తారు. ఎవరిని కూడా వదిలేయొద్దు, చెయ్యొద్దు భక్తి అని మనం చెప్పక్కర్లేదు. వాళ్ళని మార్చడం కోసం మనం నటించైనా భక్తి చేయాల్సి వస్తుంది అన్నది. బాబా ఏం మందిరాలకు వెళ్ళొద్దని లేదు, కానీ వెళ్తాం, కానీ మనం జ్ఞానం బుద్ధిలో రహస్యం పెట్టుకొని ఆ రహస్యంతో ఆ నశాన్ని అనుభవం చేసుకొని రావాలి. మనం మందిరానికి వెళ్తే మన ఇంట్లో వాళ్ళు ఏదో వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, కానీ అంటే యుక్తిగా నడవాలి. ఇంట్లో వాళ్ళని కూడా మనం మార్చుకోవటానికి యుక్తిగా నడిచి, మాటలు కూడా యుక్తిగా మాట్లాడి, ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కొనైనా కానీ సాహసించి నడవాలి శ్రీమతం మీద అని చెప్తున్నారు బాబా. ఈరోజు ఎక్కువ కుమారులకు వర్తిస్తుంది అన్నమాట. మురళి వివాహ విషయాలు చెప్తున్నారు బాబా.
శరీరాన్ని తాకట్టుగా అనుకొని ఉపయోగిస్తే మోహం అనేది, మమకారం అనేది దాని మీద ఉండదు, నష్టమోహం అయిపోతాము అని చెప్తున్నారు బాబా. బాబాకి ఇచ్చేస్తాం. ఎప్పుడు జ్ఞానంలోకి వచ్చామో తను, మనసు, ధనం నీదే కదా బాబా అని. బాబా ఏమంటున్నారు, నాకు ఇచ్చేస్తారు కానీ నా సేవ ఇంకా జరగాలి కాబట్టి అందాక మీ దగ్గర ఉంచండి అని ఇచ్చారు మనకి. ఇది అది గుర్తు పెట్టుకోకుండా నాది అని భావంతో మీరు వాడితే హరిశ్చంద్రుని కథ అయిపోద్ది మళ్ళీ. అందుకని ఇది బాబాకి ఇచ్చేసాను నేను ఈ శరీరం. బాబా నాకు ఈ శరీరం మళ్ళీ సేవ, నా సేవ కొన్నాళ్ళు ఇంకా ఉంది, నీ దగ్గర ఉంచు అంతవరకు అని ఇచ్చారు బాబా. అంటే తాకట్టుగా దొరికింది మనకి, మన ఓన్ కాదు, ఇది మన శరీరం కాదు, బాబా ఇచ్చిన శరీరం. అందుకని దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత మమకారం కూడా వదులుకొని ఉండాలి. జాగ్రత్త కూడా ఉంటుంది కదా, తాకట్టు ఇచ్చిన వస్తువు నమ్మో ఈ బంగారం వాళ్ళు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ మనం ఇవ్వాలి, ఆ బంగారం తేడా కాకూడదు మళ్ళీ ఎక్కడ అని గమనిక కూడా పెట్టుకుంటారు కదా. అలాగే ఈ శరీరం మీద గమనిక కూడా పెట్టుకోవాలి, మమకారం కూడా ఉండకూడదు, నాది అని మమకారం కూడా. ఇంకా స్లోగన్లో ఏం చెప్పారు బాబా? వానప్రస్థ స్థితి అంటే దృష్టి వృత్తిలో కూడా పవిత్రత విషయంలో అండర్లైన్ చేసుకోవాలి. ఓం శాంతి. जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी, ये जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी, ये जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी। हर कदम संकल्प, हर कदम संकल्प, ये जो छत्र छाया निराली वह जिंदगी हमारी, ये जो